హాయ్! ఆలు కర్రీని సింపుల్ వేలో చూపించబోతున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడైనాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఇది కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా మొత్తం వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మధ్యలో మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ మూత తీసి చూసుకుంటూ ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపి సిమ్ టు మీడియంలో పెట్టి స్లోగా కుక్ చేయాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి సింపుల్గా ఆలు కర్రీ రెడీ. చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.